నిజామాబాద్ జిల్లా ప్రజలకు మా వంశీ హోటల్ యొక్క ట్యాక్స్ రిసిప్ట్స్ అందరికి కూడా ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ రిసిప్ట్ బిల్డింగ్ కట్టినప్పుడు 2010ది. ఇది మున్సిపల్ అథారిటీస్ ఫిక్స్ చేసిన అసెస్మెంట్ ట్యాక్స్ అమౌంట్. ఇది నేను తయారు చేయలేదండి, మున్సిపాలిటీ వాళ్ళు తయారు చేసిందే. ఒకసారి నాయకులంతా గమనించాలి. అక్కడి నుండి అది 2010, మళ్ళీ ఇది 2011 రిసిప్ట్ అండి, చూసుకోండి. ఈ విధంగా 2011, ఇది 2012. అప్పుడు కంప్యూటర్ సిస్టమ్ లేకుండే మాన్యువల్లీ తయారు చేసేది ఆ రోజులలో. అది 2012 హాఫ్ ఇయర్. ఇది సెకండ్ హాఫ్ ఇయర్ 2012ది. తర్వాత 2013 అండి ఇది మళ్ళీ రిసిప్ట్. తర్వాత ఇది 2014 అండి. ఇది 2015 ట్యాక్స్ కట్టిన రిసిప్ట్. అన్నీ కూడా ట్యాక్స్ కట్టిన రిసిప్ట్లు అండి. ఇది 2016 సంవత్సరం సంబంధించింది క్యాష్ పేడ్. ఇది 2017కు సంబంధించింది క్యాష్ పేడ్. ఇది 2018 సంవత్సరానికి. ఆ తర్వాత 2019లో ఆన్లైన్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అందులో భాగంగా డీడీ ఇవ్వడం జరిగింది. ఆ డీడీతో పాటు వాళ్లకు ఇన్వార్డ్లో కవరింగ్ లెటర్ పెట్టి, కవరింగ్ లెటర్ ద్వారా వాళ్ళ సీల్ ఆధారం కూడా ఉందండి. ఇక్కడ కమిషనర్ గారి సీల్ ఆధారం ఉంది. ఆ తర్వాత 2019 నుంచి మళ్ళీ 2020కి సంబంధించిన డీడీ అండి ఇది. దానికి కవరింగ్ లెటర్ ఇచ్చాము 2020లో. ఇగో మంచి స్పష్టంగా వాళ్ళకి ఇన్వార్డ్ రిసిప్ట్ ఉంది, ముద్ర ఉంది. తర్వాత ఇది 2021, 22 ఒక్కసారి తీసుకున్నారు. ఎందుకంటే మేము అడిగాము, మేము కట్టిన డబ్బులన్నీ కూడా ఆన్లైన్లో మీరు ఇంక్లూడ్ చేయడం లేదు కాబట్టి నేను నిఖిల్ సాయి హోటల్ ఇద్దరం కూడా కట్టడం మానేశాము. కడితే వాళ్ళు వాపసు ఇచ్చారు. మీ వెబ్సైట్, ఆన్లైన్ వెబ్సైట్లో మీ యొక్క అప్లోడ్ కావడం లేదు, మాకు అది టెక్నికల్ ఎర్రర్ ఉంది. ఎప్పుడైతే యాజ్ అండ్ వెన్ ద హయ్యర్ అథారిటీస్ ఫ్రమ్ హైదరాబాద్ ఇన్ఫార్మ్డ్ దెన్ వీ విల్ యాక్సెప్ట్ యువర్ డీడీస్ అని మా డీడీస్ను రిటర్న్ చేశారండి కవరింగ్ లెటర్ ద్వారా కమిషనర్ గారు. ఆ తర్వాత మేము వాళ్ళు 2 times రిటర్న్ చేశారు. తర్వాత ఒకసారి చిత్ర మిశ్రా గారు మా ఇద్దరిని రిక్వెస్ట్ చేసి మున్సిపాలిటీ డబ్బులు లేవని నిఖిల్ సాయి హోటల్ వారిని మమ్మల్ని రిక్వెస్ట్ చేసి నేను దానిలో వెబ్సైట్లో ఇంక్లూడ్ చేసే బాధ్యత నాదండి, తద్వారా మీ అన్నీ కూడా డిలీట్ అయిపోతుంది, జీరో అయిపోతుంది, మీరు ట్యాక్స్ వర్తించదని పదే వారు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ అప్పుడు 2 years ఒక్కసారి 18 లక్షల రూపాయలు కట్టామండి. ఇది ఎవిడెన్స్ రికార్డ్ అండి. గమనించాల్సింది నాయకులందరూ కూడా గమనించాలి, ప్రజలంతా గమనించాలి. ఇట్లా తప్పుదోవ పట్టడం తప్పు, అపోహలు క్రియేట్ చేయడం చాలా తప్పు నాయకులారా. ఇగో ఆ తర్వాత మళ్ళీ ఒక డీడీ కట్టామండి. ఈ డీడీ 2023 అండి. 2023కు 9,12,000 కట్టామండి. 9,12,000 స్పష్టంగా చూడొచ్చు. 9,12,000 కట్టాము డీడీ. ఇక్కడ ఉందండి, 9,12,000 రూపాయలు కట్టామండి. పోతే ఇది కవరింగ్ లెటర్. ఈ కవరింగ్ లెటర్లో కూడా స్పష్టంగా మేము చూపించడం జరిగింది 2023 కండి. 9,12,708 రూపాయలండి డీడీ ద్వారా ఇవ్వడం జరిగింది. మళ్ళా తర్వాత 2024 దండి ఇది. 2024 ఇది కూడా డీడీ ద్వారా పేమెంట్ అయిందండి. ఈ డబ్బులన్నీ ఎన్క్యాష్ చేసుకున్నారు. డబ్బులు ఎన్క్యాష్ చేసుకుంటారు, మమ్మల్ని దొంగల్లాగా చిత్రీకరిస్తారండి. ఇది మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం. ఆ తర్వాత 2025 కూడా ఇది డీడీ అండి, హెచ్డిఎఫ్సి డీడీ అండి. ఇది చూడండి, దీనికి ఇది కవరింగ్ లెటర్ అండి.
ఇన్ని ఆధారాలు ఉండి వాళ్ళు ఇంత పెద్ద జీతాలు తీసుకుంటూ మమ్మల్ని నిర్లక్ష్యానికి గురి చేసి ఎందుకు ఇంక్లూడ్ కాదు దాని మీద అసలు అధికారులకి మేము కట్టినమా లేదంటే సపోర్ట్ చేయరు. మొన్న అడిగితే సార్ మేము కట్టామలే కట్టినప్పుడు తీయు అంటే తీయరు. ఇంత నిర్లక్ష్య ధోరణి అధికారులు వహిస్తున్నారు. ఇలాంటి బాధ ఒక చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్కి ఇబ్బందులు పెడితే ఎవరైనా మామూలు కుటుంబాలు కానీ చదురాని వాళ్ళకి ఎన్ని సమస్యలు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. దయచేసి నాయకులందరూ కూడా ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి. మీరు గతంలో ప్రజలకు అపోహలు క్రియేట్ చేసినందుకు దయచేసి ఇక ముందు అపోహలు క్రియేట్ చేయకండి. గతంలో చేసిన వాటికి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.